హల్లెలూయా చెప్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుతాం. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడెను. అయితే దానిని దొంగల గృహముగా వాంచి వేసి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తారు. చాలా మంది ప్రియులరా, నేటి దినాలలో హైందవులైన మనమైనా దేవుని యొక్క స్థలాలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఒక సమయంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మనం ఆలోచిస్తున్నట్లయితే యేసు ప్రభువు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత సమరయ స్త్రీ అంటుంది, మా సమరయులు గిరీశమును ప్రాంతం మీద దేవుణ్ణి ఆరాధిస్తారు. గిరిజ ప్రాంతం మీద సమరయులు ఆరాధిస్తారు దేవుణ్ణి. రెండవది, యూదులు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధిస్తారు. అర్థం అవుతుందండి. మనం ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. మన ఇంచుమించు చాలా మంది స్థలాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. గౌరీపట్నం అని, రాగపట్నం అని, ఆ స్థలాలలోనే దేవుని యొక్క సేవకులు నడిచారని, దేవుడు అక్కడే ఉంటాడని చాలా మంది స్థలాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారన్నమాట. ఆ రీతిగానే సమరయ స్త్రీ కూడా అంటుంది కదా, ఆ కొండ మీదే దేవుడు ఉంటాడట అని సమరయ స్త్రీ యేసు ప్రభువు వారితో అంటుందన్నమాట. అంటూ సమరయులు గిరీశమ ప్రాంతంలోను, యూదులు యెరూషలేములో ఆరాధిస్తారట. చూడండి, మరో మాట మనం చూసుకున్నట్లయితే యాకోబు అంట దేవుడు లూజు అనే ప్రాంతము దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడని ఆ ప్రాంతాన్ని కూడా హోలీ ల్యాండ్ లాగా మన ప్రజలు అభివర్ణిస్తున్నారు. ఏమిటి అలా అభివర్ణిస్తున్నాడు? దేవుని వాక్యం ఏమంటుందంటే, నేను అంతటా ఉన్నాను అంటున్నాడు. ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యమే మనలను సజీవులుగా చేసింది. మనల్ని మన మధ్యలో ఉంటుంది, మనల్ని వారుస్తుందని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అదే వెలిగే ఉన్నది. ఆ వెలుగు మన అందరినీ కూడా వెలిగిస్తుందంట. అంటే స్థలానికి అక్కడ ప్రాముఖ్యత లేదన్నమాట. రైతే యూదులు యెరూషలేములో ఆరాధిస్తూ ఉన్నారు. ఎక్కడ ఆరాధిస్తున్నారండి? యెరూషలేములో ఆరాధిస్తున్నారు. మనం మొదట చదువుకునేది యెరూషలేము. మరి యేసు ప్రభువు వారు యెరూషలేము యొక్క మందిరానికి వచ్చారు, అవునా కదా? మందిరానికి వచ్చిన తర్వాత ఇప్పుడు చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదివినట్లయితే చూడండి, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడిను అది రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని చూసారండి. దేవుడు మందిరాన్ని నేటి దినాల్లో ఎలా చేస్తున్నారండి? అప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. నా మందిరాన్ని మీరు దేవుడే స్వయంగా, యేసు ప్రభువు వారే స్వయంగా వచ్చి నా మందిరాన్ని మీరు దొంగల గృహముగా మారుస్తూ ఉన్నారు అంటున్నారన్నమాట. అంటే దేవుడు స్థలానికి ప్రాముఖ్యత ఇచ్చాడా? చెప్పండి. స్థలానికి ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడండి. మనమైతే ఇస్తాము, గౌరీపట్నానికి ఇస్తాము, నాగపట్నానికి ఇస్తాము, విజయవాడలో గుణదలకి ఇస్తాము.
లేదా వైజాగ్లో మేరీ మాతకి ఇస్తాము, అలా కాదు. దేవుడు అంటారు, నా మందిరాన్ని మీరు దొంగల గృహంగా మార్చేసేది. మరి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? మనము వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే యోహాను దేవుడే స్వయంగా యోహాను భక్తుడి చేత ఇక్కడ యోహాను సువార్తలో ఈ రీతిగా తెలియచేయబడుతుంది. సువార్త పాఠ్య భాగంలో మహానుభావుడు రాశాడు సువార్త. దేవుడు ఆత్మతో, దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలట. మనం ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. అంటే ఏంటి? ఎదుటివానికి ఏ విధమైన హాని కలగకుండా దేవుని పోలి మనం నడవడమే ఆయన ఇంకొక మాదిరి జీవితం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలి మీరు నడవండి. నడుస్తున్నాం మనము. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు ఏ రీతిగా అయితే జీవించారో, ఏ రీతిగా అయితే నడిచారో, ఏ రీతిగా అయితే అద్భుతాలు చేశారో, ఏ రీతిగా అయితే ఆయన మాటలు విని ముందుకు సాగిపోయాడో, అదే రీతిగా అపోస్తలుడైన పౌలు ఆయన ముందుకు సాగిపోతున్నాడు. కాబట్టి ఆయనలాగే మనము కూడా క్రీస్తులో సాగిపోవాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఆయన స్థలాలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇచ్చినంటే యెరూషలేము మందిరానికి ఇచ్చును. యెరూషలేము మందిరాన్ని మనం ఎలా పాటు చేసామండి? దొంగల గృహంగా ఆ స్థలాన్ని చేసాం మనం. దేవుడు మన హృదయం కావాలంటున్నాడు. మన హృదయాన్ని దేవునికి ఇద్దాం. ఈ హృదయమే నా ఆలయం అంటున్నారైనా. ఈ ఆలయంలోనికి ఆయన ప్రవేశించాలంటే మనము క్రీస్తుని పోలి మనము కూడా అపోస్తలుడైన పౌలు వలె మనము కూడా క్రీస్తుని పోలి నడుచుకుంటే మన హృదయంలోనే ఆయనకి స్థలం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన హృదయంలోనే ఆయన ప్రత్యక్షమవుతాడు. యాకోబుకి లూస్ అనే ప్రాంతంలో ప్రత్యక్షమైన ఆ రీతిగా మన హృదయం అనే స్థలంలో ఆయన ప్రత్యక్షమై ఆయన నివాసం ఉండడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. మరి నీవు సిద్ధపడుతున్నావా? నీ హృదయంలో ప్రత్యక్షం అవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? మనం సిద్ధపడుతున్నాం, కానీ అప్పుడప్పుడు మనము ఏమైపోతున్నాము? మార్పు మనలో వచ్చేస్తున్నాం. లోకాన్ని బట్టి మనం మారిపోతున్నాం, మాటలు బట్టి మారిపోతున్నాం, లోక పరిస్థితులు బట్టి మనం మారుతున్నాం, లోకం యొక్క స్థితి విధానం బట్టి మనం మారిపోతున్నాం. అయ్యో దేవుడు, నేను నాలో ఉండకపోతే నేను ఆయనకు పోలి నడిచిన వాడిని కాను, దేవుని లోకానికి నేను వెళ్ళలేననే మనము ఆలోచన చేసుకోవట్లేదు. అందుకనే ఎవ్రీ గ్రంథకర్త అంటున్నాడు కదా, చక్కని మాట అంటున్నాడు. చివరిగా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనములో వారు ఈ స్థలమును చూడండి. వారు ఏ దేశంలో, అదేనా? వారు ఏ దేశము నుండి వచ్చిందో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వెళ్ళుటకు వీలుంటుంది అంటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్తాడు, హల్లెలూయా. నువ్వే రీతిగా పసిబిడ్డ వలె ఈ లోకానికి వచ్చావు. పసిబిడ్డ వలె ఈ లోకానికి వచ్చిన తర్వాత పసిబిడ్డ వలె పాలు ఏ రీతిగా పసిబిడ్డ పాలు త్రాగుని రీతిగా వాక్యమనే పాలు నీవు నేను త్రాగుతూ జీవిస్తూ ఆయన పోలి నడుచుకున్నట్లయితే వారు ఏ దేశం నుండి వచ్చిందో ఆ దేశాన్ని మరలా మనం ఏ దేశం నుండి వచ్చామండి? దేవుని యొక్క నుండి వచ్చాం. కాబట్టి దేవుని యొక్కకు వెళ్ళడానికి మరలా అవకాశం ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. ఈ స్థలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇది ఏ స్థలము? ఏ దేశంలో స్థలము? ఇది ఏ దేశంలో స్థలము? మనం ఈ లోకంలో ఉన్న స్థలానికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, ఇంటికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, గ్రౌండ్కి ప్రాముఖ్యత ఇస్తున్నాము, ఏదేదో స్థలానికి ప్రాముఖ్యత ఇస్తున్నాము. కానీ నీ హృదయమైన స్థలాన్ని దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వడానికి మన జీవితాన్ని మనం ఇవ్వడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో
ఈ రాత్రికాల సమయంలో ప్రభా నేను నా హృదయమైన స్థలాన్ని నీకు నేను ప్రాముఖ్యతనైనా చూపిస్తాను. నా స్థలంలోనికి రండి ప్రభా. ఈ వాక్యము నా హృదయంలో స్థలంలోనికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే నేను నీతో ఉండడానికి, నేను నీతో జీవించడానికి, పరలోకంలోనికి రావడానికి కూడా నేను ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. నేను అపొస్తలుడైన పౌలు వలె ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా నేను కూడా నడుచుకుంటానని తీర్మానం చేసుకున్నాను. ఈ సమయంలో దయచేసి అందరూ కూడా మోకరించి ఆ స్థలం ఒక్కరికి మనకు తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం.